పంచాక్షరి మంత్రము ఒకటి ఉన్నది. అది నా మా షి వా యా అని. ఇది ఎంత గొప్పది అంటే ఒక్కొక్క ముఖము ఇందాక చెప్పిన వాటిలోంచి ఒక్కొక్క అక్షరము వచ్చింది. అందులో ఒక్కొక్క కార్యమునకి కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములకు కూడా చెప్పబడి ఉన్న మహోత్తరమైన పంచాక్షరి మహామంత్రము అది. పరమ సాత్వికమైన మంత్రం అది. ఆ పంచాక్షరి మహామంత్రము ఎంత గొప్పది అంటే ఆ ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పంచభూతములలో ఒక్కొక్క దానిని సూచిస్తూ ఉంటాయి. నా అన్నది నభము అంటే ఆకాశాన్ని సూచిస్తుంది. మా అన్నది మరుత్ అంటే వాయువుని సూచిస్తుంది. షి అన్నది శిఖ అంటే అగ్ని తేజస్సు దాన్ని సూచిస్తుంది. అలాగే వా అంటే వారి అంటే నీరు జలము దానిని సూచిస్తుంది. ఇంకోటి యా యా అంటే జియా అన్నమాట, భూమికి పేరు అది. పృథివీ తత్వాన్ని సూచిస్తుంది. పంచభూతములను సూచిస్తూ పంచభూత తత్వాన్ని సూచిస్తూ పంచభూతాత్మకుడై ఉన్నది ఆ పరమేశ్వరుడే అని మనకి స్పష్టంగా ఆ పంచాక్షరి మంత్రములో ఆ పంచభౌతికమైన తత్వము తెలుస్తుంది. పంచబ్రహ్మల యొక్క కృత్యము తెలుస్తూ దాని పరమార్థమైన మోక్షము అనుగ్రహ స్థితిని పొందే ఒక గొప్ప యోగ్యాన్ని కలిగించేది పంచాక్షరి మహామంత్రం. అందుకే మనం చూసినప్పుడు శివలింగానికి కూడా 5 ముఖాలు చెప్పబడతాయి. ఆ శివలింగం ఎటు ఉంది అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఉంది. ఊర్ధ్వముఖానికి చూస్తూ ఉంటుంది అనమాట. ఊర్ధ్వముఖాన్ని చూడడమే అనుగ్రహము, మోక్ష సాధన, మోక్ష సిద్ధి అవస్థ. అది మనకి చక్కగా ఆ శివలింగంలో కూడా అదే తత్వం మనకి గోచరం అవుతూ ఉంటుంది. అందుకే సగుణ సాకారము నిర్గుణ నిరాకారము రెండు ఒకటే చెప్తూ ఉంటాయి. సాధకుడు ఆ స్థాయికి ఎదగగలగాలి వాడి చిత్తశుద్ధితో. అందుకే మనకి పంచారామ క్షేత్రాలు, పంచభూత క్షేత్రాలు లేదా అష్టమూర్తి తత్వాలు చెప్పబడే ఈ క్షేత్రాలు కూడా శివ సంబంధమైన క్షేత్రాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట.